నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తలోని వివరాలు. ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఆలపాటి సురేష్, ప్రభుత్వ సలహాదారుడిగా అహ్మద్ షరీఫ్, ఏపీ మహిళా కమిషనర్ రాయపాటి శైలజను నియమించినందుకు సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలుపుతూ ఏర్పాటు చేసిన అభినందన సభ కార్యక్రమం అమరావతి రైతుల ఆధ్వర్యంలో స్థానిక సమావేశ మందిరంలో జరిగింది. జర్నలిజంలో నైతిక విలువలు పాటిస్తూ వాటిని కాపాడేందుకు పోరాటం చేసే అతి కొద్ది మంది పాత్రికేయుల్లో ఆలపాటి సురేష్ ఒకరని, విధ్వంసం పుస్తకం ప్రచురించక ముందు నుంచే సురేష్ అమరావతి రాజధాని కోసం పోరాటం చేశారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు, ఎంపీ కేశినేని శివనాథ్, ఏబీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మీ అందరి కృషి వల్లే కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మేము ఇక్కడ కూర్చున్నాం పదవుల్లో అంటే అది మీ అందరి యొక్క పోరాట ఫలితమని మేము గట్టిగా మీ అందరికీ తల వంచి నమస్కరిస్తా మీ అందరినీ కృతజ్ఞత భావంతో కోరుకుంటున్నాను. మీరందరూ కూడా వివిధ పోరాటాలు చేశారు. అమరావతి రాజధాని కోసం కొంతమంది పోరాటాలు చేస్తే దుష్ట పాలన నరకాసుర వధ చేయాలనే దాంతో చాలామంది పోరాటం చేసి వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అయిన అమరావతికి మీరు సజీవంగా నిలిపిన వ్యక్తులు మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మీకు రుణపడి ఉన్నారు. తప్పకుండా మన కళల రూపం మన అమరావతి రాబోయే 3 సంవత్సరాల్లో ఆల్రెడీ పురుడు పోసుకుని రాబోయే 3 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అమరావతి ఫలాలు మీ ద్వారా అందబోతున్నాయి. తప్పకుండా దానికి అందరూ మీరే కారకులు. జర్నలిజంలో విలువలు పాటించే వాళ్ళు మరి తగ్గిపోతున్న ఈ సమయంలో మరి సురేష్ కుమార్ గారు మామూలుగా జర్నలిస్టులు అంటే కొంచెం ఎక్కువగానే మాట్లాడతారు. ఆయన అత్యంత మితభాషి, చాలా తక్కువగా మాట్లాడతారు. ఇంటర్వ్యూ చేశారు నన్ను ఒకసారి ఎలక్షన్ ముందు. ఇంటర్వ్యూ మటుకు చాలా ఘాటుగానే ఉంటాయి ఆయన ప్రశ్నలు. ఆయన విధ్వంసం అనే ఒక మంచి రచన ద్వారా అమరావతి రైతుల బాధల గురించి, అలాగే నన్ను కూడా మరి చెరసాలకి తీసుకెళ్ళే ముందు మరి పెట్టిన బాధల గురించి కూడా ఒక 2 పేజీలు నాకు కూడా కేటాయించారు. ఆ పుస్తకాన్ని మరి విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరిస్తే హైదరాబాదులోని ఆవిష్కరణ సభలో నేను కూడా పాల్గొన్నాను. ఎంతోమందికి చాలా నిజాన్ని పట్టుకొచ్చినట్టుగా ఆ విధ్వంసం అనే పుస్తకంలో ఆయన స్పష్టంగా రాశారు. సరే, విధ్వంసం అంటే నిన్న మొన్న వచ్చింది. ఆయన ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో ఎన్నో దశాబ్దాలుగా మరి ఆయన సేవల్ని అందించారు. ఇప్పుడు ప్రెస్ అకాడమీకి ఇంత మంచి వ్యక్తిని ఎంపిక చేసినప్పుడు మనం అందరూ కోరుకునేది అంటే ప్రెస్ అకాడమీ అంటే ఒక చైర్మన్గా ఆయన చేయవలసింది ఏమిటి? యోగా ద్వారా మానసిక ప్రశాంతత, ఆరోగ్య భద్రత లభిస్తుందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయ చినరాజప్ప అన్నారు. సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్వహించిన యోగాంధ్ర ప్రత్యేక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చినరాజప్ప, కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ప్రారంభించారు. ప్రాచీన కాలం నుంచి యోగా విద్య కొనసాగుతూ వస్తుందని, నేడు ప్రపంచ దేశాలకే యోగా అందించిన ఘనత భారతీయులకే దక్కిందని ఎమ్మెల్యే చినరాజప్ప అభివర్ణించారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కూటమి నేతలు, అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా యోగా శిబిరంలో పాల్గొన్నారు. ఇది చాలా నచ్చినట్టు ఇంకోసారి చేద్దాం, సరేనా? అందరం మొహంలో చాలా నవ్వుంది. ఇంకోసారి చేద్దాం. కమాన్, పొజిషన్స్ అండ్ డౌన్. ఎక్సలెంట్ వ్యక్తి. చూడండి, అర్ధ చక్ర అప్, మళ్ళీ మామూలు స్థితికి వచ్చేయండి. మళ్ళీ ఇంకొకసారి చేద్దాం. స్లోగా డౌన్ అవ్వండి. 2 చేతుల మధ్య బుర్రపడే. ఇప్పుడు చేసేది త్రికోణాసనం అండి. త్రికోణాసనం సయాటికా ప్రాబ్లం, తొడలకి ఇబ్బంది వచ్చిన వాళ్ళకి అన్నిటికీ చాలా మన దగ్గరికి లాగి వెన్నుముక నిటారుగా పెట్టాలి. యోగా రూల్ ఏంటంటే వెన్నుముక ఎప్పుడూ నిటారుగా ఉండాలి. అంటే మీరు అందరూ సీతాకోకల కింద తయారు చేయాలంటే గట్టిగా కాళ్ళు ఊపండి. ఎవరి కాళ్ళు నేలకు టచ్ అవుతుంది అది కరెక్ట్గా సీతాకోకగా తయారైనట్టు. ఇంకా తయారవ్వలేదన్నమాట. కాళ్ళు నేలకు టచ్ అయితే సీతాకోకగా ఇచ్చేసినట్టే.
వేసుకోవచ్చు. రైట్ లెగ్ ఒకసారి అంటే మడవచ్చు. మళ్ళిస్తే ఏమవుతుందంటే రిలాక్స్ అవుతావు. మీ శరీరాన్ని విశ్రాంతి స్థితిలోకి రండి. ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం మల్లేశ్వర మహామండపం 6వ అంతస్తులో నిర్వహించిన భక్తులు సమర్పించిన కానుకలు మొక్కుబడుల హుండీ లెక్కింపు సందర్భంగా 22 రోజులకు గాను 4,11,96,190 రూపాయల నగదు రూపంలో 394 గ్రాముల బంగారం, 8.10 గ్రాముల వెండి రూపంలో లభించాయి. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ హుండీల లెక్కింపు కార్యక్రమం పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సిబ్బంది, 1 టౌన్ పోలీసులు, ఎస్పీఎఫ్ పోలీసులు హుండీల కార్యక్రమంలో పాల్గొన్నారు. బుడమేరుపై ఎనికేపాడు వద్ద ఉన్న అండర్ టన్నెల్ 62 మీటర్ల వెడల్పు చేసి తూమలు పెంచి సులభంగా వరద నీరు కిందకు పారే విధంగా చర్యలు చేపట్టాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దొనేపూడి శంకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2013లోని ఏ అండర్ టన్నెల్ వద్ద 62 మీటర్లు వెడల్పు చేయడానికి భూమిని సేకరించాలని ఇరిగేషన్ ఇంజనీర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి పనులు చేయకుండా నిర్లక్ష్యం చేయడం వలన ప్రతి ఏడాది విజయవాడ ముంపు కారణమవుతుందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఎనికేపాడు అండర్ టన్నెల్ ను వెడల్పు చేసి తూముల సంఖ్యను పెంచి పైనుంచి వచ్చే వరద నీరు సునాయాసంగా కొల్లేరులోకి వెళ్లేటట్లు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. 1 నల్లబర్లి, 2 మామిడి, 3 కోకో. మీడియాలో కానీ రైతుల నుంచి కానీ ప్రజాప్రతినిధులు కానీ మా దృష్టికి నల్లబర్లి రేట్లు బాగా పడిపోయాయి. పడిపోవడమే కాదు, ఏ కంపెనీ వచ్చి కొనే పరిస్థితి లేదు. ఇమీడియట్గా ప్రభుత్వం జోక్యం చేసుకోండి అని 2 మాసాల ముందే మా దృష్టికి వస్తే ఇమీడియట్గా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, నేను వ్యవసాయ యూనివర్సిటీలో ఒక సమావేశం పెట్టి కంపెనీలన్నింటికీ కూడా ఆదేశాలు ఇచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో నల్ల బెర్లీని మీరు కొనాలి, మీరే ప్రోత్సహించారు. ఈరోజు కొనమని చెప్తే ఇది మంచి విధానం కాదని 2 మాసాల ముందే మీటింగ్ పెట్టి చెప్పడం, తరువాత ముఖ్యమంత్రి గారు 2-3 రివ్యూలు చేసి కంపెనీలకు అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. అసలు నల్లబర్లి ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే గత సంవత్సరం దాదాపుగా 45-50 మిలియన్ కేజీలు పంట వచ్చింది. గత సంవత్సరం ధర కూడా విపరీతంగా రావటం వల్ల రైతులందరూ కూడా మొగ్గు చూపి అందరూ ఈ నల్లబర్లి వేయటం వల్ల ఈ సంవత్సరం దాదాపుగా 85 మిలియన్ కేజీలు నల్లబెర్లీ ఉత్పత్తి అయింది. ఒకేసారి 2-3 వంతులు ఏదైతే ప్రొడక్షన్ పెరగడం వల్ల కంపెనీలన్నీ కూడా కొనడానికి చొరవ చూపలేదు. కోకో ధరలు బాగా పతనమయ్యాయి. 5-6 సార్లు మీటింగ్ పెట్టాం, సెక్రటరియట్లో పెట్టాం, మా ఆఫీసర్స్ పెట్టారు, నేనే సోయానా ఏలూరు వెళ్ళి కూడా మీటింగ్ పెట్టాం. రైతులందరితో మాట్లాడాం. 450 రూపాయల కంటే ఒక పైసా కూడా మేము ఎక్కువ ఇవ్వలేం, ఎక్కువ ఇచ్చి కొనలేమని వాళ్ళు స్పష్టంగా చెప్తే మేము కంపెనీ వాళ్ళకి చెప్పాం, మీరు 500 కొనండి, మీరు ఒకవేళ ఇవ్వలేకపోతే ఆ 50 రూపాయలు మేమే ఇస్తామని చెప్పి ఏదైతే ఆ 50 రూపాయలు కూడా ఇంతవరకు కోకో 465 మెట్రిక్ టన్నులు ఇంతవరకు కొనుగోలు చేశారు కంపెనీలు. మిగిలినటువంటి 745 మెట్రిక్ టన్నులు ఉంది. ఈ 745 మెట్రిక్ టన్నులు కూడా 500 రూపాయలకు ఒక పైసా తక్కువ లేకుండా అన్నీ కొనమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. కొంటున్నారు. కంపెనీ వాళ్ళు 450 ఇస్తే మేము ఒక 50 రూపాయలు రైతులకి ఇచ్చి దానికి ఒక
10.5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంటర్ఫియర్ అయి పోకోను కూడా ఈరోజు రైతులకి నష్టం లేకుండా చేస్తున్నాం. హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న లారీ అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. గుడి ఆర్చ్ని ఢీకొట్టడంతో స్వల్పంగా ద్వారం ధ్వంసమైంది. అనంతరం కరెంటు స్తంభాన్ని ఆగిన లారీని ఢీకొంది. లారీ డ్రైవర్ గంజాయి మత్తులో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసుల అదుపులో లారీ డ్రైవర్ ఉన్నాడు. JNKలో చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనను ప్రధాని మోదీ ప్రారంభించారు. కట్రా కశ్మీర్ వందే భారత్ రైలు తొలిసారిగా ఈ బ్రిడ్జిపై నుంచి పరుగులు తీసింది. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ లో భాగంగా దీన్ని నిర్మించారు. కట్రా కశ్మీర్ వందే భారత్ రైలు సేవలు రేపటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. రేపల్లె తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. ప్రాంతం బాగుండాలా, రాష్ట్రం బాగుండాలా, భావితరాలు బాగుండాలని చెప్పి ఆలోచనతో పనిచేసే కూటమి ప్రభుత్వం. మేము కూడా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలి. తప్పకుండా ఏదైతే ఎరుగుబడతాం మనం ఉన్నాయో అన్నీ కూడా, అంటే రోడ్లు అవ్వచ్చు, నీళ్ళు అవ్వచ్చు, వైద్య పరంగా అవ్వచ్చు, విద్యాపరంగా అవ్వచ్చు, పెట్టుబడుల ద్వారా అవ్వచ్చు. అయితే రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు 175 MSME పార్కులు కావాలంటే మన దగ్గర అలాంటి ల్యాండ్ కూడా లేదు ఇలా ఈ ప్రాంతాల్లో. తప్పకుండా దానికి కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి చేయాలి, తప్పంతా మనం పనిచేస్తాం. అలాంటి ఇస్తే సలహాలు ఇవ్వాలి, లేదా కూర్చోవాలి. కానీ ఎప్పుడు కూడా వాళ్ళు స్కాములతో పాటు గత 5 సంవత్సరాలు పరిపాలించారు కాబట్టి ఇంకా అలాంటి నడుస్తాయంటే ఒప్పుకునేది లేదు. మనం చూసాం మొన్న ఈ ప్రాంతానికి, తెనాలి ప్రాంతానికి గంజాయి బ్యాచ్ ఎవరైతే పోలీసుల్ని గంజాయి మత్తులో కొట్టారో అలాంటి వాళ్ళని ప్రారంభించడానికి వచ్చాడు. కానీ ఎప్పుడు కూడా పేదవాడికి కానీ, ముఖ్యంగా గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ ఎలాంటి పేద బడుగు బలైన వర్గాలకు ఇబ్బంది వచ్చినా ఎప్పుడు కూడా ప్రారంభించలేదు. ముఖ్యంగా మన ప్రాంతంలో అమర్నాథ్ గౌడ్ చనిపోతే దాని గురించి ఆలోచన కూడా ఎప్పుడూ లేదు. ఇంకా అది పోగా చంపిన వాళ్ళని తొందరగా బయటకు తీసుకురావడానికి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు చేశారు. అంటే వారి పరిపాలనకి మన పరిపాలనకి ఉన్న వ్యత్యాసం నేను చెప్తా ఉన్నాను. ఈ యొక్క 300 రోజులు అవ్వచ్చు దాదాపు, అంటే యాక్టివ్ సంవత్సరం అయినప్పటికీ కూడా యాక్టివ్ గవర్నమెంట్ వచ్చింది. అంటే అన్ని లైన్లో పడిన తర్వాత 300 రోజులు అంటే 300 రోజులు 300 మంచి కార్యక్రమాలు చేసి ఉంటాం. ప్రతిరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి ఏదో ఒకటి కార్యక్రమం చేయాలని తప్పనిసరి పనిచేస్తాం. ఒక నియోజకవర్గం ఈరోజు దాదాపు 10 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం. గత ప్రభుత్వంలో ఇప్పుడు ఇచ్చారని అడుగుతా ఉన్నాను. అది దాదాపుగా ప్రతిరోజు కూడా ఒక చెక్కు విధంగా, 2 చెక్కుల విధంగా అట్లా దాదాపు 10 కోట్ల రూపాయలు విలువ చేసే చెక్కులు ప్రతి నియోజకవర్గంలో కూడా ఇచ్చారు. అంటే అది పేదవాళ్ళ పట్ల ఉన్నటువంటి ఒక ఆప్యాయత, ప్రేమ, అనురాగం, ఒక ఇది ఉంటుంది. అంతేకాకుండా P4 అని చెప్పేసి అంటే ఇంటానికి అందరూ ఏంట్రా బాబు అనుకుంటారు. కానీ అంటే ఈ యొక్క వ్యత్యాసం, కులాల మధ్య వ్యత్యాసం పోతేనే సమాజం బాగుంటుందని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పారు. అలాగే ఈ యొక్క ఆర్థిక వ్యత్యాసాలు పోతే తప్పకుండా భవిష్యత్తు బాగుంటుందని చెప్పే లక్ష్యంతో ఈ కుటుంబ ప్రభుత్వం పనిచేస్తూ ఎన్నో ఆలోచనతో ముందుకెళ్తా ఉంది. ధనికులుగా ఉంటే ధనికులు డబ్బు తీసి ఇచ్చేమని కాదు, కింద వారికి వారి కాలు మీద నిలబడే విధంగా ఒక మంచి ఆలోచనతో దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసే దిశగా ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావించే కూటమి ప్రభుత్వం తప్పకుండా ప్రతి ఒక్క అరువుతా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఇస్తారు. అభివృద్ధి కూడా మూల దాకా సమయం పడుతుంది, ఒకేసారి అన్నీ చేయలేము. రోడ్లు మనం చూసాం గత 5 సంవత్సరాలు ఎక్కడ ఒక చిన్న పని కూడా చేయలేదు. ఈరోజు మనం మొత్తం ప్రతి నియోజకవర్గాల్లో రోడ్లు పనిచేస్తా ఉన్నాం కదా, అన్నీ 100% ఇప్పుడే అన్నీ అవ్వవు. గుంటలు పూడుస్తున్నాం, పూర్తి రోడ్లు వేయాలంటే ఎందుకంటే వాళ్ళు అలా నష్టపరిచారు కాబట్టి, వాళ్ళంతా అన్యాయం చేశారు కాబట్టి కొంచెం సమయం పడుతుంది. తప్పకుండా రాష్ట్రాన్ని ఏదైతే కూటమి ప్రభుత్వం ఒక ఆలోచన ఉందో దాని దిశగా పూర్తిగా తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు, అలాగే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా పనిచేస్తారు. రాబోయే రోజుల్లో యువతకి అలాగే ఉన్న ప్రజలందరికీ కూడా ఒక ఆర్థికంగా స్థిరపడే విధంగా ఎన్నో ఏదైతే కార్యాచరణ చేస్తున్నారో అవన్నీ కూడా
బ్రహ్మాండంగా చేస్తాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని వారికి శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. మరోవైపు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి వెలుపల క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 67,284 మంది భక్తులు దర్శించుకోగా 31,268 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 3.34 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన యోగా ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డాక్టర్ NTTPS ఇబ్రహీంపట్నంలోని ఘనంగా సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఏపీ SPF కి చెందిన సుమారు 300 మంది అధికారులు మరియు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. శాంతివన్ యోగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు లంకేష్ జనార్దన్ గారి మార్గనిర్దేశనలో ఏపీ SPF డైరెక్టర్ జనరల్ డాక్టర్ CM త్రివిక్రమ్ వర్మ IPS పర్యవేక్షణలో ఈ యోగా సెషన్ జరిగింది. శక్తివంతం లేకుండా కృషి చేస్తాను. నేను నా కుటుంబ విధులను సక్రమంగా నిర్వహిస్తూ సమాజంలోనూ ప్రపంచంలోనూ శాంతిని, సౌభాగ్యాన్ని, సామరస్యాన్ని మనకు ఆక్సిజన్ అందించే చెట్లను మనం సంరక్షించుకోవాలని తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పిలుపునిచ్చారు. 10,160 మొక్కల్ని 3 నెలల వ్యవధిలో నగరంలో నాటబోతున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ప్రకటించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో లయోలా కాలేజ్ రోడ్డులో జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు, డ్వాక్రా బృందాల మహిళలు, స్థానికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా ఈ సంవత్సరం ప్రధాన అంశం ప్లాస్టిక్ పెనుభూతాన్ని తరిమేద్దాం. నగరాన్ని కాలుష్య నగరంగా ఉంచాలంటే ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని, ప్లాస్టిక్లను డ్రైనేజీలో పారవేయకూడదని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, మనకు ఆక్సిజన్ అందించే మొక్కల్ని మనం సంరక్షించుకోవాలన్నారు. సమాజంలో మీరు కూడా కొంత సమాజానికి కృషి చేయాలని ఆలోచన ఇవాళ ఇక్కడ మిమ్మల్ని ప్రధానంగా ఆహ్వానించడం జరిగింది. ఇవాళ పర్యావరణం అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ప్లాస్టిక్. వాళ్ళు ఏ డ్రైన్లో చూసినా ప్లాస్టిక్ ఇవ్వటం, అది కొళ్ళకపోగా దాని జీవితం కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు అలాగే ఉంటుంది. దాన్ని పాడు చేసే శక్తి ఏ బ్యాక్టీరియాకి లేదు, ఏ వైరస్కి లేదు. మనుషులన్నా పాడు చేసే శక్తి బ్యాక్టీరియాకి ఉంది, కానీ ప్లాస్టిక్ని పాడు చేసే శక్తి లేదు. అందువల్ల కొన్ని సందర్భాల్లో దాని అవసరం ఉన్నా శాస్త్రవేత్తలు అవి తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాటి స్థానంలో మనకి కుళ్ళే వస్తువులు, అది వాడకం అయిపోయిన తర్వాత దాన్ని కుళ్ళే వస్తువుల్ని, అది సంచులుండే మన ప్లాస్టిక్ సంచి గబగబా తీసుకున్నా కూరగాయలు తీసుకెళ్ళిపోతాం, దాన్ని మరలా అక్కడ పడేస్తాం. అలా కాకుండా పేపర్ బ్యాగులు కానివ్వండి, లేకపోతే జూట్ బ్యాగులు కానివ్వండి, అవన్నీ ఆల్టర్నేటివ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటినీ తెలుసుకోవడానికే ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా మనం ఏర్పాటు చేసుకున్నాం. వీటిలో ఇవాళ మన పరిసరాలన్నీ కూడా చెట్టులతో ఎక్కువగా నింపాలి. ఇందాక చెప్పారు కమిషనర్, 33% ఉండాల్సింది 23% ఉండాలి. అది మన దేశం లాంటి జనాభా ఎక్కువ ఉన్న దేశం లాంటి దేశంలో అలాగే ఉంది. దానివల్ల ఎక్కువ మంది కూడా అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. చాలా దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల్లో చూస్తే 100%లో 33% పైగా రూల్ ప్రకారం ఏంటంటే 33% మొక్కలు ఉండాలి, 33% నీళ్లు ఉండాలి, ప్రజలు 33% లోపే ఉండాలి అనేది ఒక బ్యాలెన్స్. ఏదైనా ప్రకృతిని బ్యాలెన్స్ చేయాలంటే అది ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. మనకేమో మనుషులు 50, 60, 70 వచ్చేస్తున్నారు, మొక్కలేమో 30 నుంచి 22, 30, 10కి పెట్టిపోతున్నాయి. నీళ్ళంటే ఆ సముద్రం అది పనిరాగా మన చెరువులు, గుంటలు అన్నీ కూడా పూర్తి చేసి ఇళ్ళు వేసేసుకుంటాం మనం. భారీ సైబర్ నేరాలను గుట్టురట్టు చేసి సైబర్ నేరాలకు కాకినాడ జిల్లా పోలీసులు అడ్డుకట్ట వేశారు. మ్యాల్ బ్యాంక్ అకౌంట్స్ ఉపయోగించి సుమారు 9 కోట్ల సైబర్ నేరాలకు పాల్పడిన 2 ముద్దాయిలను కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ అరెస్టు చేశారు. వీరిలో కాకినాడ మరియు సామర్లకోట ప్రాంతాల్లో సుమారు 50 మంది వరకు బాధితులు ఉన్నారు.
కర్ణాటక బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఐడిబిఐ, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకుల్లో ఇప్పటికే 48 అకౌంట్లు గుర్తించారు. మొత్తం 48 అకౌంట్లో సుమారు 9 కోట్ల రూపాయల నగదు అక్రమ లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించడమైందని, బెంగళూరు, దుబాయ్ కేంద్రాలుగా కార్యకలాపాలు జరిపినట్లు గుర్తించారు. కాకినాడ డిస్ట్రిక్ట్ లో ఆఫ్ లేట్ అన్ని చోట్ల కూడా సైబర్ క్రైమ్ చాలా పెరిగిపోయింది. సైబర్ ఫ్రాడ్స్ పర్పెట్రేట్ చేయటం, ఈ మాస్క్రేడింగ్, ఫిషింగ్, ఫాల్స్ పర్సనేషన్, లేదంటే డిజిటల్ అరెస్ట్, ఇట్లాంటివన్నీ విపరీతంగా జరుగుతున్నాయి. ఇట్లా జరుగుతున్న నేపథ్యంలో కాకినాడ డిస్ట్రిక్ట్ లో విక్టిమ్స్ నే చూసాం, కానీ మనం ఈ సైబర్ క్రైమ్ జరిగేటప్పుడు దెర్ ఇస్ ఎ మోడస్ ఆపరెండి. ఒకళ్ళు ఎవరో వచ్చి మిమ్మల్ని ఆన్లైన్ బెదిరిస్తారు, మిమ్మల్ని అరెస్ట్ చేశారు, మీ పేరుతో డ్రగ్స్ వచ్చాయి కొరియర్లో, ఇట్లా ఏదైనా చెప్పి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి బెదిరించి ఒక అకౌంట్లో డబ్బులు వేయించుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే ఎవరు బెదిరిస్తున్నారో వాళ్ళ అకౌంట్ అయ్యి ఉండదు, వేరే ఎవరి చేతో అకౌంట్ ఓపెన్ చేయించి ఆ అకౌంట్లో డబ్బులు వేసి అవి ఇంకెక్కడో డ్రా చేస్తారు. ఇట్లాంటి కేసెస్ చాలా చూసాం మనం కాకినాడ డిస్ట్రిక్ట్ లో. మన దగ్గరే చాలా మంది విక్టిమ్స్ ఉన్నారు, కోట్లలో డబ్బులు పోగొట్టుకున్నారు. ఇట్లాంటి కేసెస్ లో సెకండ్ లెవెల్ ఏదైతే ఉందో అకౌంట్స్ ఆపరేట్ చేయటం, అట్లాంటి కేసు ఒకటి కాకినాడలో మన దృష్టికి రావడం జరిగింది. ఒక విక్టిమ్ ఆయన పేరుతో అకౌంట్ ఓపెన్ చేసేసి ఆయన దగ్గర నుంచి కిట్ తీసేసుకున్నారు ఓపెన్ చేయమన్న వాళ్ళు. కిట్ అంటే ఆ పాస్బుక్, ఏటీఎం కార్డు, సిమ్ కార్డు కూడా వాళ్ళే ఇచ్చారు. ఏ నంబర్తో లింక్ అయ్యి అకౌంట్ ఓపెన్ చేయాలనేది ఒక సిమ్ కార్డు ఇచ్చి, ఈ నంబర్తో పాటు మీ ఆధార్ కార్డు, మిగతా డీటెయిల్స్ ఇచ్చి అకౌంట్ ఓపెన్ చేసి పెట్టండి, ఓపెన్ చేసిన తర్వాత ఈ కిట్ మేము తీసుకువెళ్ళిపోతాం, మీకు 5,000 రూపాయలు ఇస్తామని. తన పాపం తెలియకుండా 5,000 రూపాయలు తీసుకున్నారు, అకౌంట్ అప్పచెప్పేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు చూస్తే ఆ అకౌంట్ నుంచి 50 లక్షల రూపాయల వరకు ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఎవరెవరో డబ్బులు వేసుకున్నారు, తీసుకున్నారు. ఈయన దగ్గర కార్డు లేదు, ఆ సిమ్ ఈయన దగ్గర లేదు, ఆయనకి మెసేజ్ రావడం లేదు. సో ఏం తెలియదు ఆయన మీదకి ఏమి రాలేదు. బట్ స్టిల్ వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎవరు ఓపెన్ చేయించారు, ఇట్లాంటివి ఇంకెక్కడైనా జరుగుతున్నాయా అని వెరిఫై చేసి ఒక 3 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో 3 ముద్దాయిల్లోనూ 2 సామర్లకోటకి చెందిన వాళ్ళు, ఒకరు కాకినాడకి చెందిన ఆయన. వీళ్ళందరూ A1 A2 కలిసి ఏం చేస్తారంటే అకౌంట్లు ఓపెన్ చేయిస్తారు సివిలియన్స్ కి. ఇట్లా 5,000 రూపాయలు అట్లా ఆఫర్ చేసి ఒక సిమ్ కార్డ్ ఇచ్చి మీరు అకౌంట్ ఓపెన్ చేయండి, కిట్ మాకు ఇచ్చేసేయండి అంటారు. ఇచ్చిన తర్వాత ఈ A1 A2 నార్ని సతీష్ అట్లని దాసరి సత్యనారాయణ ప్రసాద్ అనే వాళ్ళు, వీళ్ళిద్దరూ ఓపెన్ చేయించి 3వ వ్యక్తికి తీసుకెళ్లి కిట్లు అప్పచెప్తారు. ఈ A3 ఉదయ్ కిరణ్ అనే ఆయన కాకినాడలో ఉంటారు. ఈ A3 ఈ కిట్లన్నీ తీసుకొని వెళ్ళి పుట్టారామ్ అనే వ్యక్తికి పంపిస్తున్నారు. ఈ ఉదయ్ కిరణ్ గారికి ఏమో 30,000 రూపాయలు ఇస్తారు అకౌంట్ ఓపెన్ చేసిన. ఫైనలీ ఈ పుట్టారామ్ ఈ సైబర్ ఫ్రాడ్ పర్పెట్రేట్ చేయించి వేరే వేరే చోట్ల నుంచి వీళ్ళకి కాంటాక్ట్ చేయించి ఆ కాంటాక్ట్ ద్వారా ఆ అకౌంట్ లో డబ్బులు పడితే కిట్ ఆయన దగ్గర ఉంటుంది కాబట్టి ఆయన డబ్బులు డ్రా చేసుకుంటారు. సేవా కార్యక్రమాల్లో ఆర్యవైశ్యులు ముందుంటారని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. చిత్తూరులో 2.5 ఎకరాల భూమిలో సుమారు 3.5 కోట్ల వ్యయంతో నిర్మించిన కైలాస ధామంను ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆర్యవైశ్య లయన్స్ గోల్డ్ సభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్యవైశ్యులు సేవా కార్యక్రమాల్లో ముందుంటారన్నారు. వారి స్ఫూర్తితో లయన్స్ గోల్డ్ సభ్యులు అమర్ రాజా బ్యాటరీస్ అధినేత గల్లా రామచంద్ర నాయుడు, జీజేఎం చారిటబుల్ ట్రస్ట్, న్యూట్రిన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అత్యంత ఆహ్లాదకరంగా కైలాస ధామం ఏర్పాటు చేయడం ఒక గొప్ప అవకాశం అన్నారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా కైలాస ధామం నిర్మితమవటం, తను భాగస్వామి కావడం సంతోషంగా ఉందని తిరుపతి ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ 2003వ సంవత్సరంలో తాను చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంగా కైలాస ధామం భూమి కబ్జాకు గురైతే మున్సిపాలిటీ సహకారంతో దాన్ని ఆక్రమణలు తొలగించి కైలాస ధామానికి కేటాయించినట్లు తెలిపారు. పుట్టిన తర్వాత బతకడానికి ఇల్లు కట్టుకుంటాను, తర్వాత నా కొడుకు వాడి కొడుక్కి ఆస్తులు పాస్తులు కావాలని అరటి చేసుంటామో, చెడ్డ చేసుంటామో, తెలిసి చేసుంటామో, తెలియక చేసుంటామో తెలియదు, కానీ అనేక రకాల మంచి చేసుండొచ్చు, తప్పులు చేసుండొచ్చు. అయితే చనిపోతే పోయి చూడమని చెప్తారు ప్రతి ఒక్క పెద్ద మనిషి. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని గొప్పతనం తెలుస్తుంది అంటారు. అటువంటి గొప్పతనంగా చనిపోయే వ్యక్తిని ఇటువంటి ఒక మంచి స్థలంలో ఆహ్లాదకరంగా బాధపడకుండా తన తండ్రి తనకి జీవితము, ఆస్తి పాస్తి, సమాజంలో గౌరవం ఇచ్చినందుకు వారందరూ వచ్చి ఒక మంచి స్థానంలో ఉండి ఆయనకి ఆ క్రియేషన్ చేస్తే బాగుంటుందని ముందు ఆ సంకల్పం వచ్చిన మా ఆర్యవైశ్యులకిను లయన్స్ క్లబ్ వారికి, ముఖ్యంగా మున్సిపాలిటీ చిత్తూరు మున్సిపాలిటీ వారు ఈ స్థలంతో పాటు 1,10,00,000 ఇచ్చారని తెలిసింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఎవరు ఏం చెప్పినా
మరణం జననం అనేది అప్పుడే పెద్ద అని చెప్పారు. పుట్టక తప్పదు, మరణించక తప్పదు. అయితే మరణించినప్పుడు మళ్ళీ ఎక్కడో ఒక జాగాలో పుట్టక తప్పదు. ఆ పుట్టేది మంచి పుట్టక పుట్టాలి అనే ఆశ ఉంటే ఇటువంటి కార్యక్రమాలకి ప్రజలందరూ విచ్చేసి వారి తల్లిదండ్రులు చనిపోయేటప్పుడు మంచి స్థలాన్ని ఏర్పాటు చేసిన వీరిని మమ్మల్ని అందరినీ కంగ్రాట్ చేస్తారని ఎంతగానో భావించా. బట్ చిత్తూరు ప్రజలు ఇంకా చాలా ఎడ్యుకేట్ కావాలని ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ 2023లో మున్సిపల్ నిధులతో 1,10,00,000 శాంక్షన్ చేసి ఈ ల్యాండ్ కూడా కబ్జాకు గురి అవుతా ఉంటే కబ్జా కానియకుండా చేసి ఇది ఓన్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ స్థలం కాదని ఆ రోజు పెద్దలందరూ కూడా కొంతమంది అడ్డుపడడం జరిగింది. ఏదేమైనా దీన్ని కాపాడి కైలాసధామం నిర్మించాలి. దీనికి ఆపోజిట్గా ఎవరన్నా చనిపోతే పూడ్చుకునే కార్యక్రమం జరుగుతుంది. ప్లేస్ చాలా తక్కువగా ఉంది. పూడ్చిన చోటే ప్రతి చోట గుంతలు తవ్వి కొంత కట్టెలతో కాల్చుకోవడం మాన్యువల్గా జరుగుతూ ఉండాలి. ఏది ఏమైనా దీన్ని కైలాసధామం మహాప్రస్థానం చిత్తూరు పట్టణంలో నిర్వహించాలని మొట్టమొదటిగా మున్సిపల్ నిధులతో 1,10,00,000తో స్టార్ట్ చేసి గోడలు వేసి ఆపాము. మన చిత్తూరు ఎమ్మెల్యే సోదరులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే అంతకు ముందు నుంచి కూడా ఆర్యవైశ్య సోదరులు మేమే చేస్తామని కూడా అప్పుడు చాలా సార్లు ప్రస్తావించడం జరిగింది. ఎంత ఖర్చైనా మేమే భరించుకుంటాం, మేమే చేస్తామని ఆర్యవైశ్య సంఘ సభ్యులు 2 సంవత్సరాలకు ముందు కూడా చెప్పడం జరిగింది. మరలా దానికి వారితో పాటు తోడుగా లయన్స్ క్లబ్ గోల్డ్ చిత్తూరు సభ్యులు కూడా కలిసి మేము కూడా కలిసి చేస్తాము అనేసి చెప్పడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.